అన్న గ్యాస్ దొరుకుతుందనే? దొరకలేదా? ఎందుకు గవర్నమెంట్ గ్యాస్ ఉందంటారు, ఇప్పుడు బంకులో కూడా వాళ్ళు అడిగితే గ్యాస్ ఉన్నదని అంటారు, మరి దొరకలేదా మీకు? ఏడ పొద్దుగాల వచ్చి కూర్చుంటే ఇక 3 గంటలకు వచ్చి కూర్చుంటే ఇక ఇంతవరకు రాలే. మల్లాపూరు, మళ్ళా అంబర్పేట ఇదంతా నాగోలు తిరిగి వచ్చి ఈడ పెట్టాం. ఏడ గ్యాస్ లేదు. అంటే నార్మల్ గా ఇప్పుడు ఏమంటారు అంటే బయట హెచ్పి కావచ్చు, భారత్, ఇండియన్ ఆయిల్ లో రేట్ తక్కువ ఉంది, ఇక్కడికి ప్రైవేట్ బ్యాంకులకు వచ్చేసరికి ఆ బంకులలో రేట్ పెరిగింది అంటారు, నిజమేనా? అంతేం లేదు. పెరిగిందా? 92 రూపాయలు. 92 రూపాయలైనా? 92 రూపాయలు. అంటే మరి ఇప్పుడు ఓన్లీ ఇక్కడే అట్లుందా? హెచ్పి బంకు, ఇండియన్ ఆయిల్ బంకులలో తక్కువ ఉంది, ప్రైవేట్ బంకులలో దానికంటే 30 రూపాయలు ఎక్కువనే ఉంది. 30 రూపాయలు ఎక్కువ ఉందా? 30 రూపాయలు ఎక్కువనే ఉంది. అది కూడా దొరకడం అంటే మా కష్టం ఉంది. ఎక్కడ ఏ బంకులు చూసినా ఎక్కడ ఎల్పి గ్యాస్ బంకులు మొత్తం బంద్, ఎక్కడ కూడా ఎక్కడ లేదు. ఇవాళ పొద్దుటీలు వచ్చి కూర్చుంటే రాత్రి 12 అవుతుంది. 12 గంటలకు వచ్చిన 12 గంటలకు కూడా అది ఎన్నుకోని ఉండడానికి దొరకదో కూడా తెలియని పరిస్థితి. మళ్ళా పొద్దుటీలు మళ్ళా వచ్చి కూర్చుంటే మళ్ళీ ఇదే ఒకనాడు దోలుడు, ఒకనాడు బంద్ చేసుడు. ఒక్క రోజు నికరంగా దోలిన పరిస్థితి లేదు. కొంచెం ఆటో అయినా ఉప్పల్లో ఒకటే పంపు ఉంది, ఒకటే పంపు ఇంతవరకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ ఉంది ఫిర్యాదు కూడా గోబుల్ స్కూల్ వరకు ఉంది. అంటే ఈ ప్రైవేట్ బంకులలో దొరుకుతుంది కానీ మరి గవర్నమెంట్ సంబంధించిన హెచ్పి కావచ్చు అందులో దొరకట్లేనా? హెచ్పి గవర్నమెంట్ బంకులలో కూడా దొరుకుతుంది కానీ అక్కడ కొంచెం రేటు తక్కువ అనే వరకు బండ్లు ఇంకా ఎక్కువ అయిపోతుంది. అసలు దొరకట్లేదు. 3-4 కిలోమీటర్లు ఉంటుంది ఒక లైన్. ఆ బంకులలో స్టాక్ అవుతుందా? ఒక్కరోజు వస్తే స్టాక్ ఉంటుంది కానీ ఒక్కరోజు వస్తుంది, మళ్ళీ తెల్లారు ఉండట్లేదు. మళ్ళీ ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తుంది. ఆడ కూడా దొరకడం మహా కష్టం ఉంది. చాలా పరిస్థితి. ఈ ఎల్పిజి తోలే ఆటో డ్రైవర్లకు అయితే అసలు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఒక్క రోజు తోలి 2 రోజులు ఇంట్లో వండుకునే పరిస్థితి స్టార్ట్ అయిపోయింది మాకు. ఏం చేస్తామన్నా ఇక? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే స్టాక్ అందరి దగ్గర స్టాక్ ఉన్నది కానీ మీరే ఇట్లా చేస్తున్నారనేసి అంటున్నారు. గవర్నమెంట్ స్టాక్ పెడితే మేము ఎందుకు చేస్తామన్నా ఇట్లా? గవర్నమెంట్ స్టాక్ పెట్టుకుంటే అంటే గవర్నమెంట్ కావచ్చు అని ఏమంటారు అంటే ఫేక్ ప్రచారాలు నమ్మి, గ్యాస్ దొరుకుతలే అని ఫేక్ ప్రచారాలు నమ్మి, సోషల్ మీడియా వచ్చే వార్తలు నమ్మి ఇట్లా దారులు తీస్తున్నారు. కాకపోతే పెట్రోల్ మంచిగానే ఉంది, డీజిల్ మంచిగానే ఉంది, గ్యాస్ కూడా బాగానే ఉందని అంటారు. ప్రతి ఒక్క పెట్రోల్ బంకులో కూడా పెట్రోల్ కూడా లేదన్న. ప్రతి ఒక్క పెట్రోల్ బంకులో కూడా మన ఎవరో ట్రాఫిక్ పోలీసు సార్ వాళ్ళు కూడా ఒక్కొక్క దగ్గర మల్లాపూర్ ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. బండ్లు ఏ బంకులో చూసినా వందలాది బండ్లు, బైకులైనా సరే, కార్లైనా సరే. ఏడ ఉందన్న పెట్రోల్? ఏడ గవర్నమెంట్ ఏడ ఉంది చెప్తుంది? ఉంటే ఇవన్నీ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? వీటికి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టాక్ ఉన్నది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, కాకపోతే ఫేక్ ప్రజలు నమ్మే వస్తున్నారు, స్టాక్ మాత్రం బరాబర్ ఉందని అంటారు. పెండ్లం పిల్లలు చదువుకునే పరిస్థితి లేదన్నా. స్టాక్ ఎక్కడిది? స్టాక్ ఉంటే మాకు ఎక్కడిది బాధ? ఇన్ని బండ్లు ఎప్పుడు మధ్యాహ్నం ఉండి 12 గంటలకు వచ్చినాం. 12 గంటలకు వచ్చి రాత్రి 8-9 గంటలు స్టాక్ ఏడ ఉంది? గవర్నమెంట్ వాళ్ళ చెప్తుంది. చెప్తే మేమెందుకు? వాళ్ళు తప్పుడు ప్రచారాలు మాయని అనుకుంటే మేమెందుకుంటామన్నా ఇట్లా? తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ, అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.